యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు, గనుక మీరు వారిని జయించి ఉన్నారు. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఈ సమయంలో నా ప్రభా, నీ వాక్య వెలుగులో మమ్మల్ని అందరిని నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి రోజున నాటబడి నూరంతల పంట అనుభవించడానికి నువ్వు సహాయం చేయమని, సహాయం చేస్తున్నందుకు వందనం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి, ఆమెన్. వింటున్నారా ప్రియులారా, చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, గనుక మీరు వారిని జయించి ఉన్నారు. జయిస్తారు అంటే జయించి ఉన్నారు. హల్లెలూయా. మనం జయించినటువంటి వారం, వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్. మనం అత్యధిక విజయం పొందినటువంటి వారం, మనం జయించిన వాళ్ళం, మనం విజయం పొందినటువంటి వాళ్ళం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో ఎన్నో పవర్లు ఉండొచ్చు బ్రదర్. శాపాలు ఉన్నాయా? ఉన్నాయి. దెయ్యాలు ఉన్నాయా? ఉన్నాయి. ఏది ఉన్నా కానీ వాటన్నిటికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడని నువ్వు తెలుసుకోలేనంత వరకు ప్రతి నిమిషం ఓడిపోతావు. కానీ ఎన్ని శక్తులున్నా, ఎన్ని అంధకార చీకటి శక్తులున్నా సరే, నీలో ఉన్నవాడు గొప్పవాడన్న సంగతి తెలుసుకున్న రోజున నీ జీవితంలో విజయం వస్తుంది. ఒక అద్భుతమైన జరిగిన సంఘటన మీతో పంచుకుంటాను. దేవుని శక్తి ఏంటో మీరు తెలుసుకుంటారని చెప్పి ఆశపడుతున్నాను. జాన్ ప్యాటన్ గారు మరి సౌత్ సీ ఐలాండ్స్లో సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. జాన్ ప్యాటన్ గారు, అక్కడ ప్రజలు ఎవరు కూడా సువార్త వినలేదు. ఆ ఊరిలో ఉండేటువంటి 3 భూత వైద్యులు తమకు మాంత్రిక శక్తులు ఉన్నాయని చెప్పి ప్రజలను భ్రమపెట్టుచు తమ యొక్క పబ్బం గడుపుకునేటువంటి వారు. ఆ 3 మాంత్రికులు ప్రజలందరిని భయపెడుతూ మాకు మంత్రశక్తులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళని బెదిరిస్తూ వాళ్ళ జీవితాలను గడుపుతూ వచ్చారు. వీళ్ళు గమనించాలి. ఈ జాన్ ప్యాటన్ గారు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళారో, అక్కడికి వెళ్ళటం వల్ల వారి యొక్క వృత్తికి దెబ్బ తగిలింది. వారి వృత్తి అంతా పడిపోయింది. దేవుని వాక్యాన్ని సత్యాన్ని బోధించి ప్రతి అంధకార శక్తుల నుంచి విడుదల పొందేలాగా జాన్ ప్యాటన్ గారు పరిచర్య విస్తరింపజేస్తూ ఉన్నప్పుడు మాంత్రికుల యొక్క బిజినెస్ అంతా పడిపోయింది. అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే, తమ యొక్క మాంత్రిక శక్తి చేత ఆదివారం లోపు ఈ జాన్ ప్యాటన్ గారిని మేము చంపుతామని చెప్పి అందరి ముందు ప్రతిజ్ఞ చేశారు. ఆ ఊరి ముందు చెప్పారనమాట, ఇదిగో మా మంత్రశక్తిని ఎంత శక్తివంతమైన మేము నిరూపిస్తాం, ఈ సండే లోపు జాన్ ప్యాటన్ గారిని మేము చంపేస్తాం. ఆ సేవకుడి పని అయిపోయింది, మా మంత్రశక్తులు 3 కలిసి మేము ఉపయోగిస్తాం అని చెప్పి ఆ మాంత్రికులంతా కూడా ఆ సవాలు విసిరారు పిల్లారా జాన్ ప్యాటన్ గారిపై. మరి ఆ మంత్రం ప్రయోగించడానికి వాళ్ళు ఏం అడిగారంటే, ఆయన ఎంగిల్ చేసినటువంటి పండ్లు కావాలి అని కోరానంటండి. ఎంగిల్ చేసిన పళ్ళు కావాలి, ఏదైనా ఆయన తిన్నది, ఆయన ఎంగిల్ చేసింది మాకు కావాలని కోరారంట. దానికి సమ్మతించి 3 అరటి పళ్ళు ఎలాగైతే ఎంగిల్ చేసి తీసుకుని వచ్చారంట. ఆ 3కి ఇచ్చారంటండి. ఆ 3 మాంత్రికులకి ఇచ్చారంట. వాళ్ళ ప్రయోగాలు ప్రయోగించడం మొదలుపెట్టారు. తంత్రాలు వేయటం ప్రారంభించారు. వారు దాంతో మంత్ర ప్రయోగం చేశారు. ఆదివారం ఉదయం ప్యాటన్ గారి చిరునవ్వుతో ఆ గ్రామంలోనికి ప్రవేశించారు. ఆదివారం అయిపోయింది. అందరూ ఎదురు చూస్తున్నారు. గ్రామం అంతా జాన్ ప్యాటన్ గారు అయిపోయి ఉంటారు. ఆయన జీవితం ముగిసిపోయి ఉంటుంది. అంటే ఆదివారం ఉదయమే తెల్లవారుజామున లేచి తేవకుడు చక్కగా స్నానం చేసి చక్కగా మరి దేవుని సందులో ప్రార్థించుకుని చిరునవ్వుతూ తెల్లబట్టలు వేసుకుని మంచిగా హాయిగా ఆ గ్రామంలో సంచరిస్తూ వస్తున్నాడంట. గ్రామం అంతా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఆయన గ్రామంలో నవ్వుతూ తిరుగుతూ ఉన్నాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. కాబట్టి 3 కలిపి మంత్రశక్తులు ఉపయోగించారు. ఎన్ని చేసినా కూడా ఏమీ జరగలేదు. చిరునవ్వుతో గ్రామంలోకి ప్రవేశించారంట. ప్రజలంతా ఆశ్చర్యంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. గ్రామ పెద్దలు, ఆ మాంత్రికులు వీళ్ళందరూ చూస్తుండగా ఈ గ్రామ పెద్దలంతా వెళ్ళి ఈ మాంత్రికుల దగ్గరికి వెళ్ళారంట. మాంత్రికుల్ని సమీపించారంట. అడుగుతూ ఉన్నారంట, మీరెందుకని ఆ తెల్లదొరను చంపలేకపోయారు? మీరెందుకని ఆ తెల్లదొర విషయంలో మీ మంత్రాలు పనిచేయలేదు? అసలు ఏమైంది అని అడిగితే అప్పుడు ఆ మాంత్రికులు చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? ఆ తెల్లదొర, అదే జాన్ ప్యాటన్ గారు ఉన్నారు కదా, ఆయన నమ్ముకున్న దేవుడు ఉన్నాడు కదా, ఆ తెల్లదొర దేవుడు మా దేవతల కంటే శక్తి కలిగినటువంటి వాడు, మా దేవతల కంటే గొప్పవాడు. వింటున్నారా ప్రియులారా? మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. కాబట్టి ఆయనలో ఉన్నవాడు మా దగ్గర ఉన్న మంత్రశక్తుల కంటే, ఈ లోకంలో ఉన్న ప్రతి శక్తి కంటే గొప్పవాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి అతన్ని మేము చంపలేకపోయాము.
ఆయన శక్తే గొప్పది. మేము ముగ్గురం కలిసి చేసిన మంత్ర ప్రయోగాల కంటే, మాలో ఉన్నటువంటి శక్తుల కంటే ఆయనలో ఉన్న దేవుడు గొప్పవాడు. కాబట్టి మా మంత్రాలేవి కూడా పనిచేయలేదు. అందుకని ఆయన చంపలేకపోయామన్నారంట. ఈ సంఘటన జరిగిన తర్వాత జాన్ ప్యాటన్ గారి యొక్క పరపతి పెరిగిపోయింది, పేరు ప్రఖ్యాతలు పెరిగిపోయాయి, చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయారు. ఆయన చెప్పేటువంటి దేవునికి భయపడడం ప్రారంభించారు, యేసుక్రీస్తు ప్రభువారికి భయపడడం ప్రారంభించారు, ఆయన రక్షకునిగా అంగీకరించారు, అనేకులు ప్రభువుని యేసుక్రీస్తు ప్రభువును స్వీకరించారు. హల్లెలూయా. ఆదివారం లేపులో మంత్రశక్తులు ఉపయోగించి లేపేస్తానన్నారు, కానీ ఆదివారం వద్దులకు అందరూ మారు మనసు పొందేశారు, దేవుని శక్తిని తెలుసుకున్నారు. కాబట్టి నీకు వచ్చే ప్రతి శ్రమ వెనక ఆశీర్వాదం దాగి ఉన్నది. నువ్వు అనిపిస్తున్న ప్రతి కీడు వెనక మేలు దాగి ఉన్నది. నువ్వు అనుభవిస్తున్న ప్రతి నింద వెనక పూదండలు దాగి ఉన్నాయి, సన్మానం దాగి ఉన్నది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నా జీవితంలో కూడా అనేక సార్లు అనేక విధాలుగా అనేక మంది చేత అనేక విధమైన పరిచర్యల్లో నిందించబడ్డాం, ద్వేషించబడ్డాం, త్రోసివేయబడ్డాం. మరి నేను చెప్పేటువంటి వాక్యాన్ని తప్పుడు వాక్యం అని చెప్పి అనేక మంది నా మీద ముద్ర వేసి మరి అనేకమైన వాట్సాప్ గ్రూపులోంచి రిమూవ్ చేసేయటం జరిగింది. అనేక మంది నా మీద అనేక నిందలు వేయటం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేనికి నేను రిప్లై ఇవ్వలేదు, దేనికి నేను తిరిగి సమాధానం చెప్పలేదు, ఎవరినితో వాదించలేదు. కానీ ఈ రోజున చూసినట్లయితే అనేక వందల వేల మంది ఆశీర్వదించబడతా ఉన్నారు. హల్లెలూయా. అనేక మంది రిజెక్ట్ చేశారు, అనేక మంది తృణీకరించారు, అనేక మంది అవమానించారు. కానీ నిందకు ప్రతిగా పూదండనిచ్చాడు. ఈ రోజున అనేక మంది సన్మానం చేస్తూ ఉన్నారు, అనేక మంది సంతోషిస్తూ ఉన్నారు, అనేక మంది ఆదరించబడుతున్నారు, అనేక జీవితాలు కట్టబడుతున్నాయి, అనేక కుటుంబాలు వెలిగించబడుతూ ఉన్నాయి. ఆ రోజునే నన్ను అవమానిస్తారా, నేను చెప్పే వాక్యం తప్పు అంటారా అని చెప్పి నేనగిని సమాధానం ఇచ్చినట్లయితే, నేనగిని తట్టుకోలేక కోపంతోటో బాధతోటో నేనగిని రెస్పాండ్ అయినట్లయితే ఈ రోజున ఈ హెచ్చింపు వచ్చేది కాదు. కాబట్టి ప్రియులారా, నీవు సైలెంట్గా ఉంటే దేవుడు సమాధానం చెప్తాడు. హల్లెలూయా. నీవు సైలెంట్ అయితే దేవుడు సమాధానం చెప్తాడు. నీవు దేవుని వైపు చూసినట్లయితే దేవుడు చూసుకుంటాడు ప్రతిదీ. కాబట్టి నువ్వు దేవునికి అప్పగించు. దేవుడు చెప్తున్నాడు కదా, నా ఉగ్రతకు చోటు ఇవ్వమని చెప్పి. ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడతావో నీలో ఉన్నవాడు గొప్పవాడు, ఆయనకు అవకాశం ఇవ్వండి. కాబట్టి ఈ లోకంలో ఉన్న ప్రతి శక్తి కంటే బ్రదర్ చేతబడి శక్తులనే ఉన్నాయి, వాటికంటే గొప్పవాడు నీలో ఉన్నవాడు. హల్లెలూయా. బ్రదర్ అంధకార చీకటి శక్తులనే ఉన్నాయి, వాటికంటే గొప్పవాడు నీలో ఉన్నవాడు. బ్రదర్ మరి మేము ఎన్నో శ్రమలు ఎదుర్కొంటూ ఉన్నాం, సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఎస్, వాటికంటే గొప్పవాడు నీలో ఉన్నాడు. ఈ శక్తిని, ఈ సామర్థ్యం నువ్వు తెలుసుకున్నప్పుడే, నీలో ఉన్నవాడు గొప్పవాడిని తెలుసుకున్నప్పుడు మాత్రమే నువ్వు జయిస్తావు. హల్లెలూయా. ఈ సత్యం తెలియక అమ్మో చేతబడి శక్తులు ఎవరో చేసేస్తారండి మా మీద, అబ్బో ఏ శాపాలు పనిచేసేస్తున్నాయి అని నువ్వు వాటిని గొప్పగా ఎంచినంతకాలం అవే నెగ్గేస్తాయి. ఎప్పుడైతే నీలో ఉన్నవాడు గొప్పవాడని నువ్వు నమ్ముతావు, అప్పుడు ఇవి నెగ్గుతాయి. కాబట్టి ఏది నెగ్గాలో, ఏది పని చేయాలన్నా కూడా నీ యొక్క ఆలోచనను బట్టే ఉంటుంది, నీ యొక్క ఆలోచన విధానాన్ని బట్టే ఉంటుంది. ఏది పని చేస్తుందో నీ జీవితంలో ఎలా తెలుస్తుందంటే, నువ్వు దేని గురించి ఎక్కువగా ఆలోచన చేస్తే అది నీ మీద పనిచేస్తుంది. శాపాలు శాపాలు శాపాలు, లేకపోతే అంధకార శక్తులు, చెత్తబడి శక్తులు అన్ని వాటి గురించి ఆలోచన చేస్తే అవి నీ మీద పనిచేస్తాయి. అది కాకుండా యేసయ్య గొప్పవాడు, యేసయ్య శక్తిమంతుడు, యేసయ్య శక్తి నాలో ఉంది, ఆయన నాలో నివసిస్తున్నాడు, ఈ అంధకార శక్తులు నా మీద పనిచేయవు, నా యేసయ్య గొప్పవాడని నువ్వు యేసయ్యను గొప్పగా నువ్వు చూసినప్పుడు యేసయ్య శక్తి నీలో పనిచేస్తుంది. ఏది పని చేయాలన్నా నీ ఆలోచన మీద, నీ యొక్క మరి తీర్మానం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక నుంచి నీలో ఉన్నవాడు గొప్పవాడు అని తెలుసుకునే భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్న వారందరికీ అనుగ్రహించి నడిపించి బలపరచునుగాక. విజయవంతమైన జీవితం ఇచ్చి మరి అనేక మంది అద్భుతమైన సాక్ష్యాల చేత నింపబడుదురుగాక. ఆమేన్.